నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పంతొమ్మిదిన జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ యువనేత నారా లోకేష్ ను కలిసిన బొప్పన బహుకుమార్ విజయవాడలో పెత్తనం మొత్తం ఒకరి చేతిలోకి పోయిందని ఆగ్రహం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన బెజవాడ పోలీసులు అక్రమ రవాణా నుంచి 3,72,00,000 రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహం దేశానికే తలమానికమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆకాశమంతటి వ్యక్తిత్వం కలిగిన అంబేద్కర్కు ఆకాశమంత ఎత్తులో ఉండేలా 81 అడుగుల దిమ్మపై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడియో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆకాశమంతటి వ్యక్తిత్వం కలిగిన అంబేద్కర్కు ఆకాశమంత ఎత్తులో ఉండేలా 81 అడుగుల దిమ్మపై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. 19న జరిగే విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా 100 సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత జగన్కే దక్కిందన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ కార్యక్రమం పోస్టర్ను మంత్రి విడుదల చేశారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన సీఎం జగన్ మదిలో నుంచి వచ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేద్కర్ స్మృతివనం రూపుదిద్దుకుందని వైసీపీ నేతలు అన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్ను మంత్రి మెరుగు నాగార్జున, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ నందిగామ సురేష్ తదితరులు ఆవిష్కరించారు. సామాజిక సమత సంకల్ప సభ సామాజిక న్యాయం మహాశిల్పం పేరుతో పోస్టర్ను వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అతి ఎత్తైన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటం దళితుల పట్ల సీఎం జగన్ కున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పలు అంశాలను ప్రస్తావించిన వైసీపీ నేతలు 19న జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, భావితరాల దిక్చూచి, ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి జ్ఞానశీలి, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిభను, అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా 19వ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూసాం, ముఖ్యమంత్రిని చూసాం. ఆయన ఆలోచనలకు తిరోధకాలు ఇచ్చి ఆయనను నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకు అద్దే విధంగా చూసాం. ఆనాడు నిజ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే, వాళ్ళ కేసుల్లో ఇరుక్కుని పోయినటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటే, కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి 5 సంవత్సరాల అధికారంలో ఉండినా ముళ్ళ పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి చివరికి ఎక్కడ విగ్రహం ఉందయా అని చూద్దాం, ఆ వర్క్ ఏం చేస్తున్నారని మాలాంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వారి ఆదేశం మీదకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి తీరు చూసాం. విగ్రహం పోయింది, అంబేద్కర్ గారిని మోసం చేశారు, ఆ భావజాలాన్ని వాడుకున్నారు. అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కరీయులంతా ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని దేశంలోనే ఒక మాన్యుమెంటల్గా చారిత్రాత్మకమైనటువంటి 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడెస్టల్ను దాని మీద స్టాచ్యూని ఏర్పాటు చేయటం, దరిదాపు 400 కోట్లకు పైగా
డబ్బులు వెచ్చించి A to Z ప్రతి అక్షరం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి దానికి భాగంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కరీలను మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ రవాణాలపై విజయవాడ పోలీసులు గస్తీ పెంచారు. మద్యం, నగదు, వెండి, బంగారు ఆభరణాల అక్రమంగా తరలిస్తున్న 15 మందిపై నిఘా పెట్టారు. వీరి నుండి 3,72 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ రవాణా కొంతకాలంగా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం రవాణా చేసేవారు కొందరైతే బంగారం, వెండి ఆభరణాల అక్రమ రవాణా చేస్తున్న వారు ఇంకొందరు. కొంతమంది పరిమితికి మించి ఎలాంటి లెక్కాజమ లేకుండా నగదు తరలించేవారు ఇంకొందరిని గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసిన విషయాలను పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా బుధవారం మీడియాకు వివరించారు. మాచవరం, నందిగామ, కృష్ణలంక, టూటౌన్, చెల్లకల్లు, కంచకచర్ల, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసుల అక్రమ రవాణాకు పాల్పడ్డ నిందితుల వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో మనము డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా ఎన్డీపీఎల్ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా ఐడి ఎరాక్, ముఖ్యంగా మన ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంక్రాంతి 16th వరకు కూడా మనము పెద్ద ఎత్తున తనిఖీలు, సోదాలు నిర్వహించడం జరిగింది. మన డీజీపీ గారి ఆదేశానుసారం, అదేవిధంగా రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ వారు కూడా మనకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్, మొత్తం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా మనం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది. ఆ గోడౌన్లో 352 లీటర్స్ ఫారిన్ లిక్కర్ అంటే ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొందరిని కూడా మనం అరెస్ట్ చేయాల్సింది. ఈ ఫారిన్ లిక్కర్ 352 బాటిల్స్ ఎక్కడైతే దొరికిందో వాళ్ళు ఈ ఢిల్లీ, అదేవిధంగా హర్యానా నుంచి తక్కువ రేటుకి అక్కడ లిక్కర్ కొని ఇక్కడ విజయవాడలో స్టోర్ చేసి ప్రైవేట్గా, అన్ఆథరైజ్డ్గా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. వాల్యూ చూసుకుంటే బయట రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని బ్రాండ్స్ సంబంధించి మనకి వ్యత్యాసం ఉంది, ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిక్కర్. సో అలాంటి ఒక గోడౌన్ మనం సీజ్ చేసి అందులో 352 బాటిల్స్ మనము ఫుల్ బాటిల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఈ డ్యూరింగ్ సంక్రాంతి మనకి చాలామంది హైదరాబాద్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్ చెక్ చేస్తే కూడా మనకి పెద్ద మొత్తంలో ఈ ఫారిన్ లిక్కరు, అదేవిధంగా ప్రీమియం బ్రాండ్స్ ఉన్న లిక్కర్ కూడా దొరికింది. ఇంతే కాకుండా అన్ఆథరైజ్డ్ హవాలా మనీ కానివ్వండి, అదేవిధంగా అన్ఆథరైజ్డ్గా గోల్డ్ పట్టుకెళ్తున్న వాళ్ళని కానివ్వండి, లేకపోతే సిల్వర్ క్యారీ చేస్తున్న వాళ్ళని కూడా మనము అరెస్ట్ చేసి అది మనం సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఈ క్యాష్, గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉంటుందో మనం ఇమీడియట్గా 102 ప్రొసీడింగ్స్ కింద మనం కట్టి ఎంఆర్ఓ గారికి పంపించి అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనం పంపించి తర్వాత ఎవరైతే ఈ డబ్బు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు దాని తాలూకా రిసీట్స్ కానీ అకౌంట్స్ కానీ చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ అమౌంట్ని కానీ లేకపోతే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ రిలీజ్ చేస్తారు. అది ప్రాసెస్ బేస్. బందర్ రోడ్లో సామాజిక న్యాయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన ఉండటంతో ఆ ప్రాంతంలో వాహనాల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లుగా ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. నగరం వెలుపల నుంచి భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు చేపట్టామన్నారు. కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు భారీ మరియు
మధ్య తరహా వాహనాల రాకపోకలను ఇబ్రహీంపట్నం నుంచి జీకొండూరు, న్యూజివీడి, హనుమాన్ జంక్షన్ వైపుగా మళ్లిస్తామని చెప్పారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామరు, చీరాల, ఒంగోలు జిల్లా మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. 19న విజయవాడ నగరంలోనూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలతో పాటు ఆర్టీసీ రాకపోకలను మళ్లిస్తున్నామని చెప్పారు. సభ కోసం వాహనాల్లో వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బెన్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు సభకు అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సభకు సుమారు 1,30,000 మంది వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,600 బస్సులు, 2,000 పైగా కార్లు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మనకు 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దానికి సందర్భంగా వచ్చేసి రూట్ డైవర్షన్స్, మెయిన్గా వచ్చేసి హెవీ గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా వచ్చేసి మనకు 19వ తారీఖున పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వచ్చేసి అవుట్ సైడ్స్ నుంచి డైవర్షన్ ఉంటుంది. వైజాగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివన్నీ కూడా హనుమాన్ జంక్షన్ మీద నుంచి డైవర్షన్ తీసుకొని ఇబ్రహీంపట్నం వైపు నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత వైజాగ్ నుంచి వచ్చి టువర్డ్స్ చెన్నై వెళ్ళేటివన్నీ కూడా గుడివాడ మీద నుంచి వచ్చేసి పామరు మీద వెళ్ళేసి బాపట్ల మీద నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత మనకి గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివి మొత్తం కూడా వచ్చి సంతనూతలపాడు మీద నుంచి అటు సైడ్ నుంచి వెళ్తాయి కొన్ని. తర్వాత ఈ విధంగా డైవర్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు 19వ తారీఖున బయట నుంచి వచ్చే ఈ బస్సులు గుంటూరు నుంచి వచ్చేటివన్నీ కూడా బస్సులన్నీ కూడా వారధి మీద నుంచి వచ్చేసి బెన్ సర్కిల్ మీద నుంచి తిరిగి టువర్డ్స్ వెటనరీ జంక్షన్కి వచ్చి వెటనరీ జంక్షన్ దగ్గర స్టేడియంకి అలైటింగ్ పాయింట్ అది, అక్కడ దిగేసి కొన్ని బస్సులు వచ్చేసి యూటర్న్ తీసుకొని రైట్ నుంచి వెళ్తాయి, కొన్ని లెఫ్ట్ నుంచి వెళ్తాయి. లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ నేతాజీ మీద నుంచి వచ్చి మళ్ళీ బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి నిర్మలా దగ్గర నుంచి వెళ్ళి సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజు, హోటల్ మేనేజ్మెంట్, పబ్లిక్ స్కూల్ వీటి దగ్గర వచ్చేసి పార్కింగ్ ఉంటుంది. వాటికి కొన్ని వచ్చేసి అక్కడే వెటనరీ జంక్షన్ నుంచేసి రైట్ టర్న్ యూటర్న్ తీసుకునేసి పీవీపీ దగ్గరికి వెళ్ళేసి పీవీపీ పక్క సందులో లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆర్ఆర్డా పక్క నుంచి రైట్ తీసుకొని అక్కడ సిద్ధార్థకి వెళ్ళేసి అక్కడ పార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చి మనకు రామవరపాడు రింగ్ కాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రైట్ తీసుకొని పడవల రేవు సైడ్ నుంచి వెళ్ళి తర్వాత అదే రూట్లో పైన చుట్టుకుంట మీద నుంచేసి పుష్ప హోటల్ మీద నుంచి మనకు రెడ్ సర్కిల్ శిఖామణికి మధ్యలో అలైటింగ్ అవుతుంటాయి. అవి శిఖామణి సెంటర్ నుంచి మళ్ళీ బీఆర్టీఎస్కి వెళ్ళి బీఆర్టీఎస్లో పార్కింగ్ ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చేటి వద్ద కూడా తాడిగడప దగ్గర వచ్చేసి రైట్ తీసుకొని ఎనికిపాడు దగ్గరికి వస్తాయి. ఎనికిపాడు దగ్గర నుంచి మళ్ళీ రామవరపాడు రింగు, అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని ఇందాక చెప్పిన విధంగానే పుష్ప హోటల్, రెడ్ సర్కిల్, శిఖామణి సెంటరు ఈ దగ్గర అలైటింగ్, శిఖామణి సెంటర్ దగ్గర అలైటింగ్ అయ్యి మళ్ళీ బీఆర్టీఎస్ పార్కింగ్ ఉంటాయి. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటివన్నీ కూడా మనకు రాఘవయ్య పార్క్ దగ్గర వచ్చేసి అలైటింగ్ అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ పీసీఆర్ పైనుంచి ప్రకాష్ స్టాచ్యూ, అక్కడి నుంచి వచ్చేసి జీజీహెచ్ దగ్గరికి వెళ్ళేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండే పక్క రోడ్లో వచ్చేసి పార్కింగ్ ఉంటాయి. కొన్ని వచ్చేసి ఇవి జిమ్ఖానా గ్రౌండ్స్లో కూడా సరిపోయినప్పుడు అక్కడికి పంపించి పార్కింగ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనకు అంబులెన్సెస్ ఇట్లాంటి హెల్త్ పర్పస్ నెసరీ ఉన్నట్టు మాత్రం ఏ రూట్లో అయినా వెళ్ళచ్చు. ఇంకా ఆర్టీసీ డైవర్షన్స్ దీంట్లో వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చేసి డైరెక్ట్గా మహానాడు తర్వాత రామవరం మహానాడు తర్వాత మామూలు కింద బెన్ సర్కిల్ కింద నుంచి వెళ్తాయి. అలా వెళ్లకుండా ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేసి స్క్రూ బ్రిడ్జ్ నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టాండ్కి రైట్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి. బస్ స్టాండ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళేటివన్నీ కూడా లేకపోతే అక్కడి నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చేసి రాజీవ్ గాంధీ పార్క్ మీద నుంచి తీసుకునేసి పైకి కనకదుర్గ ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాయి. ఈ విధంగా డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ పాటిస్తే ట్రాఫిక్ ఫ్లో స్మూత్గా వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీ తరఫున మేము ఈ విధంగా తెలియజేసుకుంటాం. ఈ నెల 19న విజయవాడలో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడ నడిబొడ్డున కోట్లాది రూపాయలు వెచ్చించి చరిత్రలో నిలిచిపోయే విధంగా సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారని ప్రశంసించారు. నగరంలోని పీడబ్ల్యూ గ్రౌండ్లో శరవేగంగా జరుగుతున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణమన్నారు. నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభిమానులు తరలివస్తున్నారని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాశిల్పం 81 అడుగుల వేదిక పైన
125 అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే 2206 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దళిత సోదరీమణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు, రాజులు సామ్రాజ్యాధీశులు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మన గౌరవ ముఖ్యమంత్రి తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. ఆ యొక్క శిల్పం, మహాశిల్పం సమసమాజ నిర్మాణానికి ఒక ప్రతిరూపంగా భావించవచ్చు అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మహాశిల్పం చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని, ఆయన భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు మనం ఎలాగైతే మనం ఆయన ఆశయాల్ని, ఆయన భావాల్ని ముందుకు తీసుకెళ్తున్నామో అదేవిధంగా భావితరాలన్నీ కూడా ఆయన ఆశయాలకు ఆకర్షితులై ఆ ఆశయాలు నెరవేర్చేటటువంటి క్రమంలో భాగంగా ఈ యొక్క మహాశిల్పం ఆ స్ఫూర్తికి నిదర్శనంగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ 19వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సోదరీమణులు, బడుగు బలహీన వర్గాలు మన ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాల్ని నచ్చినటువంటి వాళ్ళు, పాటించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇంచుమించు 1,00,000 పైచిలుకు ఇక్కడ విజయవాడలో అంతమంది ప్రజలు పార్టిసిపెంట్స్ అనే పట్టరు కాబట్టి 1,00,000కి 1,20,000కి పరిమితం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సాయంకాలం 6 గంటలకి డ్రోన్ షో కానీ, లేజర్ షో కానీ ఇక్కడ ఉంటాయి. భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంగణం ఒక పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు. 20వ తారీఖు తర్వాత పబ్లిక్ని సందర్శనకు అలువు చేస్తారు. వైసీపీలో ఎవరు ఇమడలేని పరిస్థితి నెలకొందని బొప్పన భవకుమార్ వ్యాఖ్యానించారు. విజయవాడలో పెత్తనం మొత్తం ఒకటి చేతిలోకి పోయిందని ఆక్షేపించారు. ఎవడి సొంత నిర్ణయాలు వాడివి తప్పితే వైసీపీలో నేతలెవరికీ గౌరవం లేదని వాపోయారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఆయన తెలిపారు.
వైసీపీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. బొప్పనతో పాటు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ లోకేష్ ను కలిశారు. భవకుమార్తో పాటు ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే వంగవీటి రాధ, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ తదితర నేతలతో బొప్పన భవకుమార్ చర్చలు జరిపారు. బుజ్జగించేందుకు దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ నేతలు రంగంలోకి దిగినప్పటికీ ఆ పార్టీలో తనకి అడుగడుగున అవమానాలు ఎదురైనందున అక్కడ కొనసాగనని తేల్చి చెప్పేశారు. ఎలాంటి షరతు లేకుండా తెలుగుదేశంలో భవకుమార్ చేరనున్నట్లు తెలిసింది. 2019లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరపున గద్దె రామ్మోహన్ పై భవకుమార్ పోటీ చేశారు. ఈ సందర్భంగా భవకుమార్ మాట్లాడుతూ పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సారథితో కలిసి తాను కూడా ఈ నెల 21వ తేదీన తెలుగుదేశంలో చేరబోతున్నట్లు బొప్పన భవకుమార్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన తనకు జలీల్ ఖాన్, పార్థసారథి, సామినేని ఉదయభానుకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక్కొక్కరు పార్టీ వీడుతూ వచ్చారని, ఉదయభాను ఇంకా వీడలేదు అంతేనన్నారు. వైసీపీలో ఎవరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. విజయవాడలో పెత్తనం మొత్తం ఒక్కడి చేతులకి పోయిందని ఆక్షేపించారు. ఎవడి సొంత నిర్ణయాలు వాడివి తప్పితే వైసీపీలో నేతలెవరికీ గౌరవం లేదని వాపోయారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు. విజయవాడ తెలుగుదేశం నేతలకు తాను సహాయకుడిగా ఉంటానని, అవకాశవాద రాజకీయాలు చేయటానికి తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించి తెలుగుదేశంలో చేరట్లేదని తేల్చి చెప్పారు. అనంతరం టీడీపీ నేత కేశినేని చిన్ని మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో వైసీపీ రాష్ట్రంలో 3వ ప్లేస్కి పరిమితమైన ఆశ్చర్యం లేదని విమర్శించారు. విజయవాడ పార్లమెంట్లో అయితే వైసీపీ ఖాళీ అవుతుందని స్పష్టం చేశారు. గేట్లు ఎత్తితే కృష్ణానది వరదల వైసీపీ నేతలంతా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, సీట్ల సర్దుబాటుపై వారికి హామీ ఇవ్వలేకపోతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ గారిని మ్యూచువల్గా కలిసి రేపు చంద్రబాబు గారిని కూడా కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పార్థసారథి గారితో కలిసి నేను పార్టీలో చేరడానికి నిర్ణయించుకుని ఇవాళ లోకేష్ గారిని కలవడానికి వచ్చాను. గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నా కానీ ఎటువంటి విలువ లేని పార్టీలో మనం ఉండకూడదు అనేదాన్ని నిర్ణయించుకొని ప్రతి విషయంలోనూ మేము రాజకీయమే కాదు 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా మేము పార్టీలో పెరిగాం తప్పితే ఒకళ్ళని మోసం చేయడానికో ఒకళ్ళని ఇంకోటి చేయడానికో మేము ఎప్పుడు రాలేదు. ఇవాళ పార్టీ మారడానికి మాత్రం ప్రధాన కారణం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే తత్వంతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఒకళ్ళ చేతిలోకి తీసేసుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు తోసేయడం అనేది మరీ అన్యాయంగా ఉందని భావించి నేను పార్టీ వీడి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరితో కలిసి మా పార్థసారథి గారు కూడా మాతో పాటు కలిసి ఆయన కన్నూరు కానీ పార్టీలో చేరి ఆయన కూడా పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయనతో కలిసి మేము పార్టీలోకి రావడానికి నేను విజయవాడ టౌన్లో కేశినేని చిన్ని గారికి కానీ, గద్దె రామ్మోహన్ గారికి కానీ, బోండామ్మ గారికి, బుద్ధ వెంకన్న గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా కానీ ఒక విధంగా పార్టీ మనుగడ మనం కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా అమరావతి అనేదాన్ని తీసేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఏ నాయకుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎవ్వరో ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అనుకుని నేను బయటకు వచ్చాను తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరం రాజధాని అని చెప్పి ఎంతో మేమందరం కూడా గర్వపడేటట్టు ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని తలలేని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడలో కొందరు నాయకులు ఉన్నారు, మాకు విజయవాడ రాజధాని అవసరం లేదని చెప్పే విధంగా ప్రవర్తిస్తామంటే వాళ్ళందరికీ కూడా సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రోజున భవకుమార్ గారు అమరావతి రాజధానిని కించపరిచే విధంగా మాట్లాడిన ఆ పార్టీలో ఇమ్మడలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు. ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 3 నెలల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీడీపీ జనసేన ఐక్యతతో ముందుకు వెళ్ళి ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. దానికి సిగ్నల్సే ఈ విధంగా అనేక మంది పార్టీలోకి రావడం కానీ, అది కూడా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది.
దీన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనియాడారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని 22వ తారీఖున దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. 22న సెలవు ఇవ్వకపోవటం వెనుక వైసీపీ ప్రభుత్వం దురుద్దేశం అర్థమవుతుందని ఆమె అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పడమట సర్కిల్లోని ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురంధేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికే ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని ఒక ప్రభంజనమని ఆమె అన్నారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని పురంధేశ్వరి తెలిపారు. అయోధ్య రామ మందిరం భారతీయుల దశాబ్ద కళ అని చెప్పారు. ఈ నెల 22న రామమందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుందని తెలిపారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని 22 రోజున దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 21న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సెలవు ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని 22న కూడా సెలవు ప్రకటించవలసి ఉన్నప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. 22న సెలవు ఇవ్వకపోవటం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతుందని ఆమె అన్నారు. అయోధ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు సెలవు ఇవ్వాలని సూచించారు. ఈరోజు జనవరి 18 నందమూరి తారక రామారావు గారు పరమపదించినటువంటి రోజు. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకు అంటున్నానంటే నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సక త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టినా, దాహంతో ఉన్నవారి దాహార్తిని తీర్చినా, అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2కే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ, ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం, అదేవిధంగా మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు గారి. ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు, వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. కనుకనే నేటి వరకు కూడా వారు పరంపదించి దగ్గర 28-30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించుకుని గుర్తించుకుంటారు. అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు, తెలుగు వారందరి మీద ఉండాలని చెప్పి వారికి నేను ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 19న జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ యువనేత నారా లోకేష్ ను కలిసిన బొప్పన బహుకుమార్. విజయవాడలో పెత్తనం మొత్తం ఒకటి చేతిలోకి పోయిందని ఆగ్రహం. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన బెజవాడ పోలీసులు. అక్రమ రవాణా నుంచి 3,72 రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.